హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన పొసెసివ్‌లో రచించిన వారు అఖిల గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కబీర్ ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక షరియు దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో ఉన్న తాళిని లాగేశాడు. ఇది కట్టాననే కదా నీకు ఆ ప్రశ్న అడిగే హక్కు ఉందని నన్ను ఆ ప్రశ్న అడిగి ఇలా నిలదీస్తున్నావు. ఇప్పుడు నీకు ఆ హక్కు లేదు అని అంటాడు కబీర్. కబీర్ అలా సడన్గా వచ్చి ఆమె మెడలో ఉన్న తాళిని లాగేయడంతో షెరియు మనసు గాజు ముక్కలైనట్లయింది. ఇంతవరకు మెడలో ఉన్న తాళి ఇప్పుడు కబీర్ చేతిలో చూసి కబీర్ కబీర్ అని ఆ మాట తప్ప మరో మాట నోటి నుంచి రాలేదు షెరియుకి. కబీర్కి కూడా ఏం అర్థం కావడం లేదు అసలు ఏం చేశాడు అనేది. అతడి చేతిలో ఉన్న ఆ తాళిని చూస్తూ కంటతడి పెడుతున్న షెరియుని చూస్తాడు. షెరియుకి కూడా ఏం మాట్లాడాలో తోచక మౌనంగా కబీర్ వైపు చూస్తూ, కబీర్ నువ్వు అసలు ఏం చేసావు అనేది నీకు అర్థమవుతుందా అని కబీర్ వైపు చూస్తూ అడుగుతుంది. షెరియు అడిగిన ప్రశ్నకి కబీర్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనీసం వెనకకి తిరిగి షెరియుని కూడా చూడకుండా కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు కబీర్. తన నుంచి దూరంగా వెళ్తున్న కబీర్ని చూస్తూ షెరియు ఏడుస్తూ మళ్ళీ గుడి లోపలికి వెళ్తుంది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నేను చేసిన తప్పేంటి? ఈ ప్రపంచంలో నేనే నీకు చులకనగా కనిపిస్తున్నానా, లేకుంటే ఎవరితో ఆడుకోవాలో తెలియక నాతో ఆడుకుంటున్నావా అని ఏడుస్తూ ఆ అమ్మవారిని చూస్తూ అడుగుతుంది. నేను నిన్ను కాదు అడగవలసిన వాళ్ళని అడుగుతాను అని చెప్పి ఆ గుడి వెనుకకి ఎవరు చూడని సమయంలో దొంగచాటుగా వెళ్తుంది. నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? నన్ను నువ్వు ఆ రోజే తీసుకుని వెళ్ళిపోతే ఈరోజు నాకు ఈ పొజిషన్ వచ్చేది కాదు కదా. నువ్వు ఆ రోజే నీతో పాటు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అంటూ ఏడుస్తుంది కన్నీరును తుడుచుకుంటూ. పోనీ ఇప్పటికీ పోయింది ఏముంది, నన్ను నీతో తీసుకుపో ప్లీజ్ అంటూ ఏడుస్తుంది. అలా ఏడుస్తూ అక్కడే పడుకుండిపోయింది. కబీర్ స్పీడ్గా ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి క్యాబిన్లో అతడు చైర్పై కూర్చొని చేయికి ఉన్న తాళిని చూస్తుంటాడు. ఇంతలో ఆ క్యాబిన్లోని ఒకరు ఫైల్స్ పట్టుకుని నాక్ చేస్తారు. కమిన్ అని కబీర్ చెప్పి ఆ చేయికి ఉన్న తాళిని టేబుల్ కింద పెట్టి ఏంటి అన్నట్లుగా ఆ ఫైల్స్ పట్టుకున్న అతని వైపు చూస్తాడు. సార్, ఫైల్స్పై మీ సిగ్నేచర్ కావాలి అని అంటూ ఆ ఫైల్స్ ఓపెన్ చేసి కబీర్ ముందు పెడతాడు. కబీర్ ఆ ఫైల్స్ చూస్తూ, ఈ ప్రాజెక్ట్ వర్క్ మనం మీటింగ్లో ఇలాగైనా డిస్కస్ చేసాం. మనం మీటింగ్లో డిస్కస్ చేసింది నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నేను చెప్పిన మాట ఒకటి కూడా ప్రాపర్గా చెయ్యవా సార్ అని మధ్యలోనే ఆ మాటను ఆపేసి కబీర్ చూస్తున్న వ్యక్తిని చూస్తూ ఆ ఫైల్స్ అతడి ముఖాన్ని కొట్టి, మీటింగ్లో ఎలా డిస్కస్ చేశామో నాకు ఆ ఫైల్స్ అలానే కావాలి అని చెప్పి నౌ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అని అరుస్తాడు కబీర్. కబీర్ అరుపులకి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. ఇంకెవరు కబీర్. క్యాబిన్కి వెళ్ళిన కబీర్ అలానే అందరితో బిహేవ్ చేస్తాడు. నార్మల్గానే కబీర్ క్యాబిన్కి వెళ్ళాలంటే అందరికీ చాలా భయం. అలాంటిది ఇప్పుడు కబీర్ కోపంతో ఉండడంతో ఎవరు క్యాబిన్కి వెళ్ళరు. కబీర్ అతడి చెయ్యికి ఉన్న తాళి చూస్తూ ఎందుకు షెరియు అంటూ ఆ తాళి తెంచిన చెయ్యిని, ఆ చెయ్యికున్న తాళిని కబీర్ ముందున్న గ్లాస్ టేబుల్పై కొడుతూ వై షెరియు వై అని గట్టిగా అరుస్తూ గ్లాస్ టేబుల్పై కొడుతూ ఆ చెయ్యికి రక్తం వస్తున్నా ఆపకుండా కొడుతూనే ఉంటాడు. కబీర్ క్యాబిన్ నుంచి గ్లాస్ సౌండ్స్ రావడంతో నవీన్ కబీర్ క్యాబిన్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆశ్చర్యంతో సార్ సార్ ఏం చేస్తున్నారు సార్ అని కబీర్ని ఆపడానికి ట్రై చేస్తూ, సార్ ప్లీజ్ సార్ స్టాప్ ఇట్, మీ చెయ్యి నుంచి చాలా బ్లడ్ వస్తుంది సార్, ప్లీజ్ స్టాప్ అని కబీర్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. కబీర్ నవీన్ వైపు తిరిగి నవీన్ కాలర్ పట్టుకొని హౌ డేర్ యూ అని అంటూ నవీన్పై పిడికిలు బిగించి కొట్టబోతాడు. నవీన్ భయపడుతూ సార్ అని అంటూ కళ్ళు మూసుకుంటాడు. నవీన్ని కోపంతో చూస్తూ కాలర్ విడిచిపెడతాడు కబీర్. సార్ ఏమైంది సార్, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని నవీన్ అడుగుతుంటే కబీర్ ఎలా బిహేవ్ చేస్తున్నాను అని కోపంగా అరుస్తూ అంటాడు. నవీన్ ఏం అడిగాడో అర్థం చేసుకొని ఆ మాటను సరిచేస్తూ అదే సార్, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఆ చేతికి ఆ తాళి ఏంటి సార్, అసలు ఏమైంది అని అడుగుతుంటే కబీర్ నవీన్ వైపు చూస్తూ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అంటాడు కబీర్. అది కాదు సార్ అని ఏదో ఆలోచిస్తూ సార్ మేడంతో ఏమైనా గొడవ అని నవీన్ అడిగేలోపే కబీర్ ఎరుపెక్కిన కళ్ళతో నవీన్ని చూస్తూ వాట్ ఐ సెడ్ కాంట్ యూ హియర్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నో గెట్ అవుట్ అని నవీన్పై కూడా అరుస్తాడు. నవీన్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి క్యాబిన్ డోర్ తీస్తూ బయటకు వెళ్తుంటే కబీర్ నవీన్ వైపు చూస్తూ నవీన్ ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు. నవీన్ తల దించుకొని ఏంటి సార్ అని అడుగుతాడు. షరియు ఇంటికి వచ్చిందో లేదో కనుక్కో,
బట్ నేను ఇలా అడుగుతున్నానని అమ్మకి మాత్రం తెలియకూడదు అని వార్నింగ్ ఇస్తూ చెప్తాడు కబీర్. నవీన్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే కబీర్ ఇంకా ఆ చేయికి ఉన్న తాళిని చూస్తూ ఏదో ఆలోచిస్తాడు. కరెక్ట్‌గా ఒక 10 నిమిషాల తర్వాత నవీన్ కబీర్ క్యాబిన్‌కి వచ్చి సార్ అని పిలుస్తాడు. కానీ కబీర్ ఆ తాళి వైపుని అలా చూస్తూ ఉంటాడు కానీ ఏం రెస్పాండ్ అవ్వడు. నవీన్ కొంచెం కబీర్‌కి దగ్గరగా వెళ్తూ సార్ అని కొంచెం గట్టిగా పిలుస్తాడు. అంటూ నవీన్ వైపు చూస్తాడు కబీర్. సార్ అది మేడం ఇంకా ఇంటికి రాలేదు అని తల దించుకొని చెప్తాడు నవీన్. నాకు ఆల్రెడీ తెలుసు అని కబీర్ మనసులో అనుకుంటూ ఓకే అని కబీర్ చెప్తే నవీన్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కబీర్ హెడ్ ఆఫ్ ది బాడీగార్డ్కి కాల్ చేసి షరియు ఎక్కడుందో ఆ టెంపుల్ అడ్రస్ చెప్పి షరియుని తీసుకుని రమ్మంటాడు. అప్పటికే చీకటవ్వడంతో షరియు టెంపుల్కి వచ్చి గుడి గోపురం దగ్గర అలా కూర్చొని దేవుడి వైపు చూస్తూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు ముగ్గురు బాడీగార్డ్స్ షరియు దగ్గరికి వచ్చి నిల్చుంటారు. షరియు వాళ్ళ వైపు ఒకసారి చూసి మళ్ళీ దేవుడి వైపు మౌనంగా చూసుకొని ఉంటుంది. హెడ్ బాడీగార్డ్ షరియు వైపు వచ్చి మేడం ఇంటికి పదండి అని చెప్తాడు. షరియు అతడి వైపు చూసి మళ్ళీ దేవుడి వైపు మౌనంగా చూస్తుంది. మేడం నేను మీకు మీ చాక్లెట్ ఇస్తాను అని అన్నాను కదా అని ఆ చాక్లెట్ పాకెట్స్లో వెతుకుతూ మేడం నేను చాక్లెట్ ఇంట్లో మర్చిపోయినట్లున్నాను, మీరు ఇంటికి పదండి నేను మీ చాక్లెట్ ఇస్తాను అని చిన్నగా స్మైల్ ఇస్తూ అంటాడు బాడీగార్డ్. షరియు ఆ బాడీగార్డ్ వైపు చూస్తూ ఒక్కరు కూడా నిజాలు చెప్పరు కదా అని అంటూ మళ్ళీ వాళ్ళ నుంచి ముఖాన్ని తిప్పుకుంటుంది. మేడం సారీ ప్లీజ్ పదండి ఇంటికి అని బాడీగార్డ్ అంటుంటే షరియు నవ్వుతూ ఎవరింటికి సార్ అని అడుగుతుంది. అప్పుడు ఆ బాడీగార్డ్ మేడం ప్లీజ్ మేడం సార్ మిమ్మల్ని ఇంటికి తీసుకొని రమ్మన్నారు ప్లీజ్ పదండి అని అంటే అదే అడుగుతున్నాను ఎవరింటికి అని షరియు అడిగితే కపూర్ మాన్షన్కి మేడం అని అంటుంటే షరియు బాడీగార్డ్ వైపు చూస్తూ మా ఇల్లు అది కాదే ఇంకా నేను ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలి అని అడుగుతుంది. మేడం ప్లీజ్ మేడం సార్ మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అని అంటుంటే షరియు అరచేయిని అడ్డంగా పెట్టి వెళ్ళి మీ సార్కి చెప్పు అది నా ఇల్లు కాదు అని షరియు ఏడుస్తూ చెప్పి అది కాదు మేడం అని అంటుంటే ఇప్పుడు నేను మీ సార్ వైఫ్ని కాదు, నేను వేరే వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి నువ్వే చెప్పు అని ఆ బాడీగార్డ్ని అడిగితే అతను తలని కిందికి దించుకొని సమాధానం కోసం ఆలోచిస్తుంటే షరియు చిన్నగా నవ్వి వెళ్ళి మీ సార్కి ఇదే చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది. మేడం ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని దీనంగా అడుగుతుంటే షరియు చెప్పాను కదా మా ఇల్లు ఎక్కడైతే నేను అక్కడికే వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది షరియు ఇంతకుముందు వాళ్ళ నాన్నతో ఉన్న ఇంటికి వెళ్తుంది. ఇల్లు చాలా రోజులు వాడుకలో లేకపోవడంతో ఇల్లు మొత్తం ధూళితో నిండి ఉంది. షరియు పడుకునే రూమ్ని మాత్రమే శుభ్రం చేసుకుంటూ అక్కడే తన తండ్రితో గడిపిన జ్ఞాపకాలని తలుచుకుంటూ తన తండ్రి చేసిన మోసం గుర్తు రాగానే ఏడుస్తూ అక్కడికి అన్నీ శుభ్రం చేసుకుంటుంది షరియు. ఇంతలోనే షరియు కళ్ళు చీకటి కమ్మేసింది. నిన్నటి నుంచి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అందుకనే ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే షరియు తలపై చేయి పెట్టి పడిపోతుంటే కరెక్ట్గా అదే టైంకి కబీర్ రావడంతో పడిపోతున్న షరియుని పట్టుకుంటాడు. ఏడుస్తూ వాడిపోయిన ముఖంపై వాలిన ముంగురులన్నీ ముఖంపై నుంచి చెవి వెనక్కి పెడుతూ ఆ వాడిన ముఖాన్ని అలానే చూస్తూ షరియు కంటి నుంచి వచ్చిన కన్నీరుని తుడిచి ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెడుతూ ఐఎమ్ సో సారీ షరియు అని చిన్నగా చెప్పి షరియు వాడిపోయిన ముఖాన్ని చూసిన కబీర్కి కూడా చిన్నగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వస్తున్న కన్నీరుని తుడుచుకుంటూ షరియు వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఆమె కంటి నుంచి వచ్చిన నీటి బిందువుని పట్టుకొని ఇంకా ఇప్పటి నుంచి ఇది నీ కంటి నుంచి రాకుండా చేయడానికి ట్రై చేస్తాను షరియు, నేను ఇచ్చిన మాటను తప్పిన వాడిని కాదు, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని షరియుని చూస్తూ చెప్తాడు కబీర్. కొంతసేపు అలానే షరియుని పట్టుకుంటూ మనసులో మాటలన్నీ మాట్లాడి షరియుని 2 చేతులతో ఎత్తుకుంటాడు. ఎప్పుడు చూడు తింటూనే ఉంటావు, ఇప్పుడేంటి ఇంత తేలికగా ఉన్నావు అని షరియు వైపు చూస్తూ అతడిలో అతడే షరియు ఆకలిని తలుచుకుంటూ నవ్వుకుంటాడు కబీర్. పాపం షరియు స్పృహ కోల్పోయి కబీర్ స్వీట్ మాటలను అన్నింటినీ మిస్ అయింది. కబీర్ కపూర్ మాన్షన్కి షరియుని తీసుకొని వస్తాడు. కారులో అతడు పక్కనే ఉన్న షరియుని చూస్తూ చిన్నగా నవ్వుతూ మళ్ళీ షరియుని అతడి చేతులతో ఎత్తుకొని ఇంటిలోకి వెళ్తాడు. స్వాతి గారికి కనిపించకుండా ఉండాలని షరియుని తీసుకుని స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతుంటే టిల్లు అని స్వాతి గారి గొంతు వినిపిస్తుంది. షట్ దొరికిపోయాను అని మనసులో అనుకుంటూ కబీర్ చేతికి ఉన్న దెబ్బని షరియు చున్నీతో కప్పుతూ ఏంటమ్మా అని స్వాతి వైపు తిరుగుతాడు. కబీర్ చేతిలో ఉన్న షరియుని చూసి షరియుకి ఏమైందిరా అంటూ ఆశ్చర్యంతో అడుగుతారు స్వాతి.
ఉష్! అమ్మా షెరియు పడుకుంది. అందుకే ఇలా తీసుకొని వస్తున్నా. నువ్వు గట్టిగా మాట్లాడకు. తను డిస్టర్బ్ అవుతుంది అని చిన్నగా చెప్తాడు. స్వాతి కబీర్ వైపు చూస్తూ, ఓహ్! అవునా? మరి షెరియు మార్నింగ్ కనిపించలేదు అని అన్నావు అని స్వాతి అడుగుతుంటే, అది అమ్మా అని ఏం సమాధానం చెప్పాలో ఆలోచిస్తుంటే, ఏంటి టిల్లు అని అడుగుతుంటే, అది అమ్మా షెరియు మార్నింగ్ గుడికి వెళ్ళిందమ్మా. అక్కడే తన ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాకు మెసేజ్ కూడా చేసింది కానీ నేనే మెసేజ్ చూసుకోకుండా టెన్షన్ పడ్డాను అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు కబీర్. స్వాతి కబీర్ని చూస్తూ, నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టావు కదా అని చిన్నగా కబీర్ చెవి పట్టుకుంటారు స్వాతి. బా అమ్మా ప్లీజ్ నొప్పిగా ఉంది అని చెప్తూ నటిస్తాడు కబీర్. స్వాతి కబీర్ ఎదుపై ఉన్న షర్యూని చూసి, షర్యు ప్లేస్ ఎప్పుడు అక్కడే ఉండాలి కబీర్ అని స్వాతి అంటుంటే, కబీర్కి స్వాతి గారు ఏమంటున్నారో అర్థమై కూడా ఏం తెలియనట్లుగా ఎక్కడ అని అంటాడు. స్వాతి గారు 2 చేతులని కట్టుకొని టిల్లు అని కని బొమ్మలు పైకెత్తి కబీర్ వైపు చూస్తే, ఓకే ఓకే నాకు అర్థమైంది. ఈ ప్లేస్ ఇప్పటికీ ఎప్పటికీ షర్యూకే అమ్మా అని షర్యు తలపై ముద్దు పెడుతూ చెప్తాడు. సరే వెళ్ళి పడుకోండి అని చెప్పి మళ్ళీ ఏదో గుర్తొచ్చి టిల్లు అని పిలుస్తారు స్వాతి. కబీర్ ఆమె వైపు చూస్తూ ఏంటమ్మా అని అడుగుతాడు. తిన్నారా అని అడుగుతారు. అది విన్న కబీర్ అతడి హృదయంపై పడుకొని ఉన్న షర్యూని చూస్తూ అలానే ఉండిపోతాడు. టిల్లు నిన్నే తిన్నారా అని నెమ్మదిగా అడుగుతారు స్వాతి. కబీర్ స్వాతి వైపు చూసి అమ్మా మేము తిన్నాము అని అబద్ధం చెప్తాడు కబీర్. నిన్నటి నుంచి షర్యుతో పాటుగానే కబీర్ కూడా ఏం తినలేదు. కాకపోతే ఇప్పుడు అతడి నిరాశ అంతా షర్యు తినలేదు అని. కబీర్ రూమ్ డోర్ని కాలుతో తోస్తూ రూమ్ లోపలికి వస్తాడు. నెమ్మదిగా షర్యుని బెడ్పై పడుకోబెట్టి ఆమె ముఖంపై కొంచెం నీళ్లు చల్లి షర్యు షర్యు అని అంటూ ఆమెను చిన్నగా తడతాడు కబీర్. కొంచెం స్పృహలోకి వచ్చిన షర్యు నిద్రమత్తులోనే కబీర్ కాలర్ పట్టుకుని, నువ్వు నన్ను నీతో పాటు అప్పుడే నన్ను తీసుకొని వెళ్ళి ఉంటే నాకు ఈ పొజిషన్ వచ్చేది కాదు కదా. ప్లీజ్ నన్ను నీతో పాటు తీసుకొని వెళ్ళిపో. నేను ఒక్కదాన్ని ఇలా ఒంటరి జీవితాన్ని జీవించలేను. ప్లీజ్ నీతో పాటు నన్ను తీసుకుపో అని ఏడుపు ముఖాన్ని పెడుతుంది షర్యు. షర్యు ఏం మాట్లాడుతుందో ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక మళ్ళీ ఆమె చెంపపై తడుతూ షర్యు షర్యు అని పిలుస్తాడు కబీర్. ఈసారి షర్యు ఏం మాట్లాడకుండా సైలెంట్గా కబీర్ని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. కబీర్ అతడి చెయ్యిని నెమ్మదిగా ఆమె చెయ్యి నుంచి విడిపించుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ గ్లాస్లో వేసుకొని షర్యు దగ్గరికి వచ్చి, షర్యు జ్యూస్ తాగి పడుకో అని షర్యుని లేపుతుంటే, నితి ప్లీజ్ నితి నువ్వు నా నితి బంగారం కదా ప్లీజ్ అంటూ పడుకుంటుంది షర్యు. షర్యు మాటలను విని చిన్నగా నవ్వుతూ షర్యు నిద్రలో ఉండగానే ఆ గ్లాస్లో ఉన్న జ్యూస్ని తాగిస్తాడు. ఒక చిన్న పాపలా షర్యుని అతడి ఒడిలో పడుకోబెడతాడు కబీర్. ఇలా బిహేవ్ చేస్తున్న కబీర్ని ఎవరు చూసినా షాక్ అవుతారు. కబీర్ కిచెన్కి రావడం చూసిన స్వాతి ఏమైందో అని అనుకుంటూ కబీర్ రూమ్ వైపు వచ్చి టిల్లు అని పిలవబోతారు. కానీ కబీర్ షర్యుపై చూపిస్తున్న ప్రేమను చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మత్తుగా నిద్ర నుంచి లేచి ఆ నిద్ర మత్తుతోనే రూమ్ చుట్టూ చూస్తుంది షర్యు. ఒక్కసారిగా కబీర్ రూమ్లో ఉంది అని తెలిసిన తర్వాత ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది షర్యు. ఆమె ఎదురుగా కాలుపై కాలేసుకొని ఒక చేత్తో కాఫీ తాగుతూ ఇంకో చేత్తో ట్యాబ్లో మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు కబీర్. కబీర్ వైపు చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా బెడ్పై నుంచి లేచి రూమ్ బయటకు వెళ్తుంటే, ఎక్కడికి షర్యు ఎంత మార్నింగే ఎక్కడికి వెళ్తున్నావు అని కబీర్ అడుగుతుంటే, అసలు ఇలా ఎలా ఉండగలరు, నిన్నేమైందో అప్పుడే మర్చిపోయాడు అని మనసులో అనుకుంటూ కబీర్ నుంచి ముఖాన్ని ఇంకో వైపుకు తిప్పుకొని, నిన్న మీకు మీ బాడీగార్డ్స్ ఏం చెప్పలేదా అని అడుగుతుంది. కబీర్కి నిన్న బాడీగార్డ్స్ ఏం చెప్పారో తలుచుకుంటాడు కబీర్. సార్ అని హెడ్ బాడీగార్డ్ కబీర్ని పిలిస్తే కబీర్ అతడి చేతికి ఉన్న తాళిని చూస్తూ షర్యు ఇంటికి వచ్చేసిందా అని ఆ తాళి వైపు చూస్తూనే అడుగుతాడు కబీర్. కానీ అతడికి ఎలాంటి సమాధానం వినిపించకపోవడంతో కబీర్ కోపంగా ఆ బాడీగార్డ్ వైపు చూసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా తలదించుకుంటున్నావేంటి అని కబీర్ కోప్పడితే, సార్ అది మేడం రానని అన్నారు సార్ అని తలదించుకొని చెప్తాడు బాడీగార్డ్. కబీర్ కళ్ళను చిన్నగా చేసి, వాట్ తను రాను అంటే మీరెందుకు తీసుకొని రాలేదు, మిమ్మల్ని పంపించానంటే తనని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకుని రమ్మనే కదా అని చిరాకు పడుతూ కబీర్ అంటుంటే, బాడీగార్డ్ టెంపుల్లో జరిగిందంతా షర్యు ఎలా మాట్లాడిందో అలానే ఆమెను అనుకరిస్తూ చెప్తాడు. ఆ బాడీగార్డ్ చెప్తుంటే స్వయంగా షర్యునే వచ్చి ఆమె పడుతున్న బాధ మొత్తాన్ని చెప్పినట్లుంది. కబీర్కి ఎందుకో తెలియదు కానీ బాడీగార్డ్ చెప్పిన మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఇంకేం మాట్లాడలేక అలాగే మౌనంగా ఉండిపోతాడు కబీర్. జరిగిందంతా అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే, ఇంతలో షరియు, కబీర్ ఏం మాట్లాడకుండా ఉండడంతో రూమ్ నుంచి బయటకు వెళ్తుంటే, అది చూసిన కబీర్ షరియు అని పిలుస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.